నమస్తే, వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్. నేను కృష్ణ కుమార్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దాసోహమై రైతులకు తీవ్ర అన్యాయం చేస్తోందని జేఎన్యూ ఢిల్లీ ఎస్ఎఫ్ఐ అధ్యక్షురాలు ఆయుషి ఘోష్ ధ్వజమెత్తారు. వెంగయ్య మృతికి తాను కారణం కాదని జనసేన నేతల ఆరోపణలో వాస్తవం లేదని గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. అరకులోయ సందర్శనకు వచ్చిన పర్యాటకుల్లో 4 యువకులు నకిలీ గన్తో హల్చల్ చేశారు. స్థానికంగా ఓ దుకాణదారు తలకు ఎక్కుపెట్టి బెదిరించేందుకు ప్రయత్నం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వెల్లడించడంతో విశాఖ జిల్లా సబ్బవరం మండలంలో అధికారులు ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక డీటెయిల్స్ చూస్తే, వెంగయ్య మృతికి తాను కారణం కాదని జనసేన నేతల ఆరోపణల్లో వాస్తవం లేదని గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వెంకయ్య మృతికి విచారం వ్యక్తం చేస్తున్నానని పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాలతో వెంగయ్య ఆత్మహత్య చేసుకుంటే తనకు ఆపాదిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రోడ్డుపై రాళ్లు అడ్డంగా పెట్టి తనని అడ్డుకొని బలవంతంగా వాహనం నుంచి దింపే ప్రయత్నం చేశారని అన్నారాంబాబు గుర్తు చేశారు. సింగరపల్లిలో 95% సిమెంట్ రోడ్లు వేశాం. చందు అనే వ్యక్తి నన్ను అడ్డుకున్నారు. ఆ సమయంలో వెంగయ్య అక్కడే ఉన్నాడు. వెంగయ్యకు నాకు వివాదం లేదు, వాగ్వాదం జరగలేదు. చిన్న వివాదాన్ని ఎడిటింగ్ చేసి దుష్ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్లా శివరాజకీయాలు చేయటం నాకు రాదు. వెంగయ్య మృతికి నేను కారణమని నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే అన్నా రాంబాబు సవాల్ విసిరారు. పాత్రికేయ సోదరులకి అలాగే ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ నెల 18వ తేదీన ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం బేస్తవారపేట మండలం సింగరపల్లికి చెందినటువంటి వెంగయ్య అనేటువంటి వ్యక్తి మృతి చెందినారు. వారికి నా ప్రగాఢ వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ వెంగయ్య మృతికి నివాళులు అర్పిస్తా ఉన్నా. అలాగే నేను 2009వ సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులతో గిద్దలూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో పోటీ చేసి గెలవడం జరిగింది. 2014వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. 2019వ సంవత్సరంలో నేటి ముఖ్యమంత్రి వర్యులు మా నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో గిద్దలూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో రాష్ట్రంలోనే 2వ స్థానంలో 81,000 చిల్లర మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఈ పరిణామంలో ఈ నెల 15వ తేదీన బేస్తవారపేట మండలం బార్లకుంట, గల్జేరుగుళ్ళ అనేటువంటి గ్రామాల మధ్యన తార్ రోడ్డు నిర్మాణం కోసం శంకుస్థాపన కోసం నేను మా కార్యకర్తలు వెళ్తా ఉన్నాం. ఆ క్రమంలో సింగరపల్లి గ్రామం దగ్గర మా బండి ఆగి ఉంటే అక్కడికి చిన్న అనేటువంటి వ్యక్తి, చందు అనేటువంటి వ్యక్తి వచ్చి నువ్వు దిగు వచ్చి రోడ్లు చూడు, కాలువలు చూడు అని చెప్పి సంబోధించడం జరిగింది. ఆ చందు అనేటువంటి వ్యక్తి 2019వ సంవత్సరం జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ జనసేన పార్టీకి కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసినాడు, నాయంబడే ఉన్నాడు. అంతేకాకుండా నేను పాదయాత్ర 2019వ సంవత్సరం ఆగస్టులో తిరుమలకు పాదయాత్ర నిర్వహిస్తున్నప్పుడు అతను నా పాదయాత్రలో కూడా పాల్పంచుకోవడం జరిగింది. అంటే అప్పటి వరకు కూడా ఇతను వేరే పార్టీ వ్యక్తి అని నేను భావించాల. అతను దిగు చీవుడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దాసోహమై రైతులకు తీవ్ర అన్యాయం చేస్తోందని జేఎన్యూ ఢిల్లీ ఎస్ఎఫ్ఐ అధ్యక్షురాలు ఆయుషి ఘోష్ ధ్వజమెత్తారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ, విసిసి, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆదివారం విశాఖలో విద్యార్థుల మార్చ్ నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ భాజపా, ఆర్ఎస్ఎస్ నిర్ణయాలు దేశానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయన్నారు. హక్కుల కోసం పోరాడుతున్న రైతులపై లాఠీచార్జీ, వాటర్ గన్నులను ప్రయోగించడం దారుణమన్నారు. రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా మహిళలు, కార్మికులు, ఉద్యోగులు, యువత తరలి వస్తున్నారని పేర్కొన్నారు. ఎస్ఎఫ్ఐ అఖిల భారత నాయకురాలు మౌనికా శ్రీ మాట్లాడుతూ
ప్రశ్నించే వారిని అంతం చేయాలని చూడటం పాలకుల నియంతృత్వ వైఖరికి అద్దం పడుతోందని విమర్శించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ బాలికల సమన్వయకర్త ఎల్ చిన్నారి, నగర అధ్యక్షులు కె ప్రభుదాస్, ఉపాధ్యక్షురాలు కుసుమ, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఎం సూర్యారావు, నగర కార్యదర్శి ఎస్ఎన్ రాజు, కె మహేష్, విసిసి నగర నాయకులు కె సుశీల తదితరులు పాల్గొన్నారు. గత 59 రోజులుగా ఢిల్లీలో ఒక న్యాయమైన పోరాటం చేస్తున్నారు. అవి రైతు వ్యతిరేక చట్టాలు కాదు, ప్రజల వ్యతిరేక చట్టాలు. అవి రైతులకి, వ్యవసాయకారులకి, అలాగే ప్రజలకి ఈరోజు నష్టం కలిగించేటటువంటి చట్టాలకి వ్యతిరేకంగా చేస్తున్న న్యాయమైన పోరాటానికి మద్దతుగా ఈరోజు బీసీసీ, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఐద్వా ఆధ్వర్యంలో మన మద్దిలపాలెం జంక్షన్ నుండి జీవీఎంసీ గాంధీ బొమ్మ వరకు కూడా స్టూడెంట్ మార్చ్ జరుగుతుంది. ఈ పెరేడ్ అనేది రైతులకు మద్దతుగా ఈరోజు అధిక ధరలు పెరగడానికి కానీ, నిరుద్యోగిత పెరగడానికి కానీ, భూములు నాశనం అయిపోవడానికి కానీ, ప్రజల ఆకలి చావులు పెరగడానికి కానీ ఈ పనికిమాలిన చట్టాలు అనేవి కారణమవుతాయి. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు విశాఖలో ఉన్న స్టూడెంట్స్ అంతా, యువత అంతా కదిలి గలమెత్తుతూ ఉన్నారు. So, Student Federation of India is organizing protest marches in support of the farmers across the country. As it is happening today also, we have been seeing that the farmers are sitting in protest for the past more than 50 days, and already 150 farmers have lost their lives. So SFI has been organizing protest rallies in support of the farmers with the similar demands that the demand of the farmers is not only their demands, it's the demand of every citizen. They are trying to protest for the right of every citizen in this country, and at this moment it is very essential that the government repeals the anti-farmer acts that had been brought by the BJP and the RSS. SFI also has completed its 50 years, where we have taken certain goals that how we are going to organize the youth and the students in the coming days against all the anti-people policies that the BJP and the RSS is trying to bring in this country, whether it's the privatization in education sector, whether it's the anti-worker laws that had been brought, or the Anti-Farmers Act. So SFI has been in the forefront. Even in Delhi, SFI has been continuously organizing students and taking them to the border areas where farmers are sitting. They are participating in relay hunger strikes along with the farmers there, with the complete demand that the government should be listening to the farmers unions, the farmers, and immediately repeal the Anti-Farmers Acts. Thank you. In talking terms, but we all know that there is a deadlock which has reached, but the demand is that the farmers are still into agitation, and the farmers do understand that what problems that these acts are going to bring in this country, how essential commodities are being removed from the essential list, and they are no more going to be in the essential commodities like pulses, oil, and all these commodities. So these are important things that every citizen of this country at this moment needs to understand, that the fight that the farmers are fighting are not only for themselves, not only saving their own lands and everything, but also talking about the right that every citizen in this country get. So every citizen who eats food in this country, it is our responsibility, being the citizen of this country, to stand with our farmers. అరకులోయ సందర్శనకు వచ్చిన పర్యాటకుల్లో 4 యువకులు నకిలీ గన్తో హల్చల్ చేశారు. స్థానికంగా ఓ దుకాణదారు తలకు ఎక్కుపెట్టి బెదిరించేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం పంచాయతీ కార్యాలయం సమీపంలోని పాన్ షాప్ ఎదుట శనివారం రాత్రి ఏపీ 31 BT 2829 కారు ఆగింది. కారు నుంచి దిగిన 4 యువకులు సిగరెట్లు కొనుగోలు చేశారు. 10 రూపాయల విషయమై దుకాణదారుకు వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పక్కనున్న మరో దుకాణదారు సర్ది చెప్పేందుకు ప్రయత్నించగా వారిలో మద్యం మత్తులో ఉన్న యువకుడు జేబులో నుంచి గన్లా ఉండే లైటర్ తీసి తలపై గురిపెట్టాడు. భయంతో దుకాణదారు పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న వారంతా అక్కడికి చేరుకొని 4 యువకులను పట్టుకున్నారు. కొద్దిసేపటికి అక్కడికి చేరుకున్న పోలీసులు కారును స్వాధీనం చేసుకుని యువకులను స్టేషన్కు తరలించారు. 4 యువకులు విశాఖ నగరానికి చెందినవారని సమాచారం. పాన్ షాప్ వద్ద ఆగినప్పుడు కారు అద్దంపై పోలీస్ స్టిక్కర్ ఉందని తర్వాత తొలగించారని స్థానికులు చెబుతున్నారు. ఎస్ఐ జోగారావు మాట్లాడుతూ దుకాణదారును భయపెట్టేందుకు యువకుడు జేబులో నుంచి సిగరెట్ లైటర్ తీశాడన్నారు. స్థానికులు దాన్ని గన్గా భావించి ఆందోళనకు గురయ్యారని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలియజేశారు. అయోధ్య రామమందిర నిర్మాణం నిధి సేకరణ కార్యక్రమం 93వ వార్డు ప్రహ్లాదపురంలో జరిగింది. పండిత్ శేఖర్జీ పర్యవేక్షణలో కంచుపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అయోధ్య శ్రీరామ జన్మభూమిలో భవ్య రామాలయానికి
పునర్నిర్మించడానికి నిధి సమర్పణ కొరకు హిందువులందరూ ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ 93వ వార్డు అధ్యక్షుడు ఖమ్మంపాటి సత్యనారాయణ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మాటూరి సంతోష్ కుమార్, వాసా ప్రసాద్, సదాశివ, గండేపల్లి మురళి, సబ్బవరపు గంగాధర్, రమణ, శంకర్ తదితరులు పాల్గొన్నారు. जानकी जय बोलो हनुमान के राम लक्ष्मण जानकी जय बोलो हनुमान के जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय मारुति बोलो भारत माता के जय बोलो भारत माता के जय वंदे मातरम वंदे బాబ్రీ మసీద్ కట్టాడు, అక్కడ కూడా పూజలు అవి చేయట్లేదు బాబ్రీ మసీద్లో. ఆ విధంగా దాన్ని 500 సంవత్సరాల పోరాటం చేసి, అన్ని రకాల పోరాటాలు చేసి, ప్రాణత్యాగాలు చేసి ఎంతోమంది ఈరోజు రామ మందిర్ నిర్మాణం కోసం అన్ని ఏర్పాట్లు కోర్టు ద్వారా జరిగాయి. ఈ మొత్తం ఈ క్రెడిట్ అంతా మోడీ గారికి దక్కుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ప్రాంతంలో కూడా నిధి సమర్పణ కార్యక్రమం జరుగుతుంది. మా ప్రాంతంలో కూడా ఈ నిధి సమర్పణ కార్యక్రమానికి శేఖర్ గారి అధ్యక్షతన మేమందరం కూడా మా కార్యకర్తలందరూ కూడా ముందుకు వెళ్తున్నాం, ఈ ఇంటింటికి వెళ్తున్నాం. కార్యక్రమం మేము ఒక దీక్షతో, ఒక పట్టుదలతో హిందూయిజాన్ని నడిపించడానికి, అయోధ్య రాముడి గుడి నిర్మాణానికి మా వంతు కృషి చేస్తూ ప్రతి ఒక్క హిందూ దీంట్లో పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ జై శ్రీరామ్. శ్రీనివాస నగర్లో శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ఆధ్వర్యంలో రాముడు జన్మించిన అయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణానికి ప్రతి హిందువుని, ప్రతి ఆస్తిక మహాశయుడిని భాగస్వామి చేద్దామని తిరుగుతున్నాం. స్పందన చాలా బాగుంది. ప్రతి వారు తమ యొక్క తోచిన విధంగా కూలీ నాలి చేసుకునే వాళ్ళకు కూడా తమ కష్టం కొద్దీ 20, 50, 100లో ఇస్తున్నారు. ఆ విధంగా స్పందన చాలా బాగుంది. మీరందరూ కూడా ఇందులో భాగస్వామి కావాలని, ఈ యొక్క రామ మందిర నిర్మాణాన్ని కృషి చేయాలని మేము అందరం ప్రార్థిస్తున్నాం. విశాఖ జిల్లా సబ్బవరం మండలం ఆదిరెడ్డిపాలెం గ్రామంలో శ్రీ సీతారామస్వామి వారి తీర్థ మహోత్సవం సందర్భంగా నిర్వహించిన జిల్లా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో విజయనగరం జిల్లా ఎస్కోట టీం ప్రధాన స్థానం కైవసం చేసుకుంది. ఈ పోటీల్లో మొత్తం 80 టీములు పోటీకి తలపడగా ప్రథమ, ద్వితీయ బహుమతులను వరుసగా ఎస్కోట క్రీడాకారులు కైవసం చేసుకోగా తృతీయ స్థానం ఎలమంచిలి జట్టుకు దక్కింది. 4వ బహుమతిని ఆదిరెడ్డిపాలెం క్రీడాకారులు గెలుచుకున్నారు. అలాగే పురుషులు వాలీబాల్ పోటీల్లో మొత్తం 20 జట్లు పాల్గొనగా కోలాటం పోటీలు 10 జట్లు పాల్గొన్నాయి. విజేతలకు ఆ గ్రామ పెద్దలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు కోటాన రాము, బైలపూడి దేవుడు బాబు, ఆర్ఎస్ఎస్ మాజీ చైర్మన్ కోటాన అప్పారావు, మాజీ వైస్ ఎంపీపీ కోటాన కోటయ్య, ప్రతిభా విద్యాలయం కరస్పాండెంట్ ఆదిరెడ్డి రమణ, గొంప్య దేవుడు, కోటాన కోటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎనభై టీంలు వచ్చాయండి. ఫస్ట్ సెకండ్ 80 టీంలు వచ్చాయి. రాలేదు రాత్రి ఏమొస్తుందమ్మా స్టార్ట్ అయినప్పుడు శ్రీ రామమందిర నిర్మాణానికి ప్రతి వ్యక్తి భాగస్వామ్యం కావాలని కాకినాడ శ్రీపీఠం వ్యవస్థాపకుడు స్వామి పరిపూర్ణానంద స్వామీజీ తెలిపారు. నేడు విశాఖ జిల్లాలో పర్యటించిన ఆయన
విశ్వ హిందూ పరిషత్ బీజేపీ ఆధ్వర్యంలో గాజువాక ఆర్టీసీ డిపో దరి శ్రీ శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయానికి చేరుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రామతీర్థం ఘటన కేవలం విశాఖ జిల్లాకో రాష్ట్రానికో సంబంధించినది అంశం కాదన్నారు. భారతదేశం మొత్తం హిందూ హృదయాలు గాయపడ్డాయని, ప్రతి హిందువు రామాలయ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని ఆయన అన్నారు. రామాలయ నిర్మాణానికి విరాళ సేకరణలో గాజువాకలో ఉత్సాహంగా సాగుతోందన్నారు. మానవులకు దేవుడు రక్షకుడిగా ఉంటాడని, ఇప్పుడు దేవుడికే రక్షణ లేకుండా పోతుందన్నారు. ఇది ప్రతి ఒక్కరూ ఖండించాలని. అనంతరం విరాళాల సేకరణకై గాజువాక బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు ఏర్పాటు చేసిన శోభాయాత్ర జగన్నాథ రథాన్ని ఆయన ప్రారంభించారు. ఈ రథయాత్ర విశ్వ హిందూ పరిషత్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొత్త గాజువాక, పాత గాజువాక, వంటిల్లు, శ్రీ కృష్ణదేవరాయల కూడలి, జగ్గు సెంటర్, ఎంఆర్ఓ ఆఫీస్, కోర్మన్నపాలెం, దువ్వాడ మీదుగా టౌన్షిప్, త్రిశక్తి ఆలయం వరకు ఈ యాత్ర కొనసాగింది. కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నారు. ఇక్కడ భక్తులు స్వచ్ఛందంగా, ఇది ఒక ఆర్గనైజేషన్ కాదు, ఇది ఒక సంస్థ కాదు, ఏది కాకుండా, ఒక వ్యక్తి కాకుండా మహిళలు, పిల్లలు, పెద్దలు, ముసలివాళ్ళు తరతమ భేదం లేకుండా రాముడికి మేమందరం కూడా వారసులం అనేటువంటి తమ భక్తిని చాటుకునే కార్యక్రమానికి రావడం, ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. విశాఖపట్నం అని అంటే భక్తికి ఒక మంచి ఆధ్యాత్మికత, ఒక మంచి కేంద్రం, ప్రశాంతతకు నిలయం, ఒక దాన ధర్మానికి లేదా ఒక మంచి కార్యక్రమానికి ఎప్పుడూ కూడా అండగా నిలబడేటువంటి విశాఖ ప్రజల యొక్క మద్దతు నాకు 30 సంవత్సరాల పరిచయం ఉంది. కాబట్టి ఈ రామజన్మభూమి నిధి సమర్పణ అంశంలో కూడా విశాఖపట్నంలో చాలామంది వాళ్ళు పిలవడంతో ఈరోజు మిగతా కార్యక్రమాలున్న వాయిదా వేసుకుని రావడానికి నన్ను ఇక్కడికి లాక్కరాగలిగింది. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని, అతి త్వరలో అయోధ్యలో రామ జన్మభూమిలో రాముడి కూర్చున్న తర్వాత ఒక రామతీర్థమే కాదు, ప్రతిదీ రామతీర్థం అయిపోతుందని నా భావన. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. స్టే ట్యూన్. అందరికీ నమస్కారం. యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్న సమస్య కరోనా. అయితే మనకేదో అయిపోతుందనే భయం కానీ, మనకేమీ కాదు అనే నిర్లక్ష్యం కానీ ఈ రెండూ పనికిరావు. జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమయం ఇది. జనసమూహానికి వీలైనంత వరకు దూరంగా ఉండండి. ఈ ఉధృతం తగ్గే వరకు ఇంటికే పరిమితం అవటం ఉత్తమం. వ్యక్తిగతంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మోచేతి వరకు వీలైనన్నిసార్లు సబ్బుతో సుమారు 20 సెకండ్ల పాటు శుభ్రంగా కడుక్కోండి. తుమ్మినా, దగ్గిన కర్చీఫ్ లాంటివి అడ్డం పెట్టుకోవటం లేదా టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోవడం తప్పనిసరి. ఆ వాడిన టిష్యూ పేపర్ కూడా జాగ్రత్తగా మూత ఉన్న చెత్తబుట్టలో వేయండి. మీ చేతిని కళ్ళకి, నోటికి, ముక్కుకి, ముఖానికి తగలకుండా చూసుకోండి. అలాగే మీకు జ్వరం, జలుబు, దగ్గు, అలసట లాంటివి ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. మీ జలుబు, దగ్గు ఇత్తాలికి అంటకుండా మీ ముఖానికి మాస్క్ ధరించండి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే కరోనా ప్రమాదకారి కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మన సాంప్రదాయం ప్రకారం నమస్కారం చేద్దాం. అదే ఉత్తమం. నమస్తే. అందరికీ నమస్కారం. WHO సూచించిన ఈ 6 సూత్రాలు పాటిస్తే COVID-19 నుంచి మనం చాలా సులువుగా బయటపడగలం. చేతులు సబ్బుతో మోచేతి వరకు శుభ్రంగా కడుక్కోండి. గోళ్ల సందుల్లోనూ కూడా. బయటకు వెళ్ళొచ్చినప్పుడు లేదా భోజనానికి ముందు ఇలా కనీసం రోజుకి 7-8 సార్లు. కరోనా వైరస్ తగ్గే వరకు తెలిసిన వాళ్ళు ఎదురుపడితే కౌగిలించుకోవడం, షేక్ హ్యాండ్స్ ఇవ్వడం మానేయాలి. అనవసరంగా కళ్ళు రుద్దుకోవడం, ముక్కు తుడుచుకోవడం, నోట్లో వేలు పెట్టుకోవడం కూడా మానేయాలి. మీకు పొడి దగ్గు, జ్వరం, జలుబు ఉందనిపిస్తేనే మాస్కులు వేసుకోవాలి. ఏమీ లేకుండా వేసుకుంటే అనవసరంగా COVID-19 మీకు అంటుకునే ప్రమాదం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఇలా అరచేతిలో కాకుండా ఈ మోచేతిని అడ్డం పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇలా. జనం ఎక్కువగా ఉండే చోటికి వెళ్ళకండి. మంచినీళ్ళు ఎక్కువ తాగండి. గడగడాన్ని తొందరగా తాగే కన్నా ఎక్కువ సార్లు కొంచెం కొంచెం సిప్ చేయండి. వేడి నీళ్ళు అయితే ఇంకా మంచిది. వాట్సాప్లో వచ్చే ప్రతి వార్తని దయచేసి నమ్మేయకండి.
వాటిలో నిజమేంతో తెలియకుండా ఫార్వర్డ్ చేయకండి. అనవసరంగా ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఇది వైరస్ కన్నా ప్రమాదకరం. ఈ కింద WHO వెబ్సైట్లో సూచనలు ఇస్తూ ఉంటారు, వాటిని ఫాలో అవుదాం. కోవిడ్-19 మీద గవర్నమెంట్ ఇచ్చే సలహాలు, అప్డేట్స్ తప్పకుండా పాటిద్దాం. మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకుందాం. స్టే హైజీనిక్, స్టే సేఫ్. ప్రకటనల అనంతరం తిరిగి వార్తలకు స్వాగతం. రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వెల్లడించడంతో విశాఖ జిల్లా సబ్బవరం మండలంలో అధికారులు ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్కు సహకరించేది లేదని ఎన్నికల్లో పాల్గొనే అధికారుల సంఘం ఖరాఖండిగా తేల్చి చెప్పడంతో పాటు కరోనా రాష్ట్రంలో ఇంకా తగ్గుముఖం పట్టలేదని, ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వ్యాక్సిన్ వేసిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసిన సంగతి తెలిపిందే. ఈ నేపథ్యంలో ఏసీసీ నిమ్మగడ్డ రమేష్ ఆ రాష్ట్రంలో 4 విడతలుగా నిర్వహించే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 23న నోటిఫికేషన్ జారీ చేశారు. అదే రోజు సాయంత్రం 3 గంటలకు అన్ని జిల్లాల కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేసిన ఎస్ఈసీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ ఆ సమావేశానికి హాజరు కాకపోవడంతో తిరిగి గవర్నర్ను సంప్రదించాలా లేక సుప్రీంకోర్టు తీర్పే వచ్చే వరకు వేచి చూడాలా అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే సోమవారం వెలువడిన సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సబ్బవరం మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల సందడి నెలకొంది. జిల్లా పంచాయతీ అధికారి పంపించిన ఓటర్ల జాబితాలు, వార్డులు, పోలింగ్ కేంద్రాల పనితీరు, రాజకీయ నాయకుల ఫ్లెక్సీల తొలగింపు కార్యక్రమంలో తలమునకలయ్యారు. మండలంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వివరాలను స్థానిక ఎంపీడీఓ బి రమేష్ నాయుడును మీడియా కోరగా ఆయన నిరాకరిస్తూ జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి పూర్తిస్థాయి వివరాలు వచ్చాక ప్రకటిస్తామని అన్నారు. ఇదిలా ఉండగా పంచాయతీ సర్పంచ్ పదవులకు ఎన్నికలు ఖచ్చితంగా జరుగుతాయని సంకేతాలు ఉండటంతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు తమ తమ పార్టీల అభ్యర్థుల ఎంపికలో రహస్య సమావేశాలు నిర్వహించుకుంటున్నాయి. పైకి లేపండి. తొంభైవ వార్డు వినోదనగర్లో ఉన్న సామాజిక భవనం కరెంటు ఫీజు తొలగించి కరెంటు లేకుండా కోత విధించడం బాధాకరమైన విషయమని 90వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి బొమ్మిడి రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సామాజిక భవనం బడుగు బలహీన వర్గాలకు చెందిన స్థానికులు, పేద మహిళలకు కుట్టు శిక్షణ తరగతులు మరియు పొదుపు సంఘ సమావేశాలు మహిళలు నిర్వహించుకోవడానికి వాడుతున్నారని అన్నారు. స్థానికులు ఇప్పటికే పెరిగిన వారి సొంతింటి కరెంటు బిల్లు ఛార్జీలు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్న సమయంలో ఇప్పుడు ఈ సామాజిక భవనం యొక్క నిర్వహణకు కరెంటు బిల్లులు కట్టుకోవాలంటే పెనుభారమని మీద మోపినట్టు ఉందని వారు అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే గారి దృష్టికి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని స్థానిక వాసులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో వార్డు సెక్రటరీ కేకే రావు, వార్డు మైనారిటీ సెల్ అధ్యక్షుడు బషీర్, వినోద్ నగర్ ప్రెసిడెంట్ ఎం గంటీష్, సెక్రటరీ రెడ్డి గారు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు. మీరు వాడుతున్నారు, మీరు అంతా మీ మహిళలందరూ వచ్చి గుంటుకోలే
అదే రాద్దాం. మహిళలు కుట్టు మిషన్ల శిక్షణ తరగతి కానీ ఇవన్నీ చేసుకున్నారు, వినియోగంగా చేసుకున్నారు మహిళలందరూ. అందుకని ఇది ఈ యొక్క భవనానికి కరెంటు బిల్లు డ్వాక్రా అనేది కూడా అఫీషియల్ అవుతుంది. అదే మొత్తం మహిళలు ఈ సామాజిక భవనం మహిళలు డ్వాక్రా మీటింగ్లకు కుట్టు మిషన్ల శిక్షణ తరగతులకు ఉపయోగించుకున్నారు కాబట్టి ఇది కట్టడం రిప్రజెంట్ ఇస్తాం. ఏమన్నా ఒకసారి ఒక ఫోటో తీయండి. దీన్ని మన ఎమ్మెల్యే అదే ఎమ్మెల్యే గాజువాక శ్రీనగర్కు చెందిన సాలాపు లీలావతి అనే 61 ఏండ్ల ఆమె భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటుంది. ఆమె 2 కుమార్తెలు విదేశాల్లో ఉంటున్నారు. కేకోటపాడు మండలం ఏ కూడూరుకు చెందిన 32 ఏండ్ల ఈ నాగభూషణ్ రావు గాజువాకలో కొన్నాళ్ల పాటు ఓ బిల్లు కలెక్టర్ వద్ద సహాయకుడిగా పనిచేసి మానివేశాడు. తరువాత ఖాళీగా ఉన్నాడు. గత ఏడాది ఆగస్టులో ఇంటి పన్ను చెల్లించడానికి వచ్చిన లీలావతితో పరిచయం ఏర్పడింది. ఆమెతో చనువుగా ఉంటూ చిన్న చిన్న పనులకు సాయపడుతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో కుమారుడిగా సాయపడుతున్నావంటూ ఆమె అతన్ని నమ్మింది. తమ కుమార్తెలకు మంచి ప్లాట్లు కావాలని డబ్బులు సిద్ధంగా ఉన్నాయని చెప్పడంతో నాగభూషణ్ రావులో దుర్బుద్ధి ప్రారంభమైంది. దీంతో సొమ్ములు కొల్లగొట్టే పథకాన్ని రచించాడు. దువ్వాడ కురమన్నపాలెంలో ఫ్లాట్లు స్థలాలు ఉన్నాయంటూ నకిలీ పత్రాలు ఫోటోలు చూపించాడు. దీంతో దఫదఫాలుగా 96,50,000ను లీలావతి చెల్లించింది. తర్వాత ఎప్పటికప్పుడు ఫ్లాట్లు సిద్ధమవుతున్నాయని నమ్మకంగా చెబుతూ ఉండడంతో నిజమేననుకుంది. లీలావతి నుంచి తీసుకున్న డబ్బుతో తనతో సన్నిహితంగా ఉంటున్న రమణమ్మ అనే 36 ఏండ్ల ఆమెకు 25 లక్షలతో 5.60 గ్రాముల బంగారు గొలుసులు, గాజులు, నెక్లెస్, ఇతర ఆభరణాలు కొని ఇచ్చాడు. 6.4 కిలోల వెండి వస్తువులు, 90,000తో స్కూటీ, 76,000 ఖరీదైన ఐఫోన్, 5 లక్షల బాండ్ పేపర్లు ఇచ్చాడు. వీరిద్దరి ఇళ్లలోనూ 24.94 లక్షల నగదును దాచారు. గత కొన్ని రోజులుగా నాగభూషణ్ రావు కనిపించకపోవడంతో లీలావతికి అనుమానం వచ్చింది. ఆమె కుమార్తెలు అతని గురించి ఆరా తీశారు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిచ్చిన చిరునామా ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హెచ్పిసిఎల్ పనిచేసేవాడు. ఆయన చనిపోగా అతని యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ కొంత డబ్బులు, తర్వాత కొంత హౌస్ ఒకటి అమ్మడంతో డబ్బులు వచ్చినాయి. అవి దాదాపుగా 96,50,000 వచ్చినాయి. అవి బ్యాంకులో వేసుకున్నాయి. ఈమె ఒకసారి ఆగస్టు 2019లో జీవీఎంసీ ఆఫీసు పోయినప్పుడు అక్యూజ్డ్ ఏమండి హిమాంది నాగభూషణ్ రావు అనే అతను పరిచయం అయినాడు. ఆ క్రమంలో బాగా ఇంటికి వస్తున్నాడు, పోతున్నాడు. ఆ క్రమంలో ఈమె నాకు ఒక హౌస్ కావాలి కొనిపెట్టమనేసి ఈమె అడిగింది. వాడు కూడా కొనిపిస్తాను అనేసి మాయమాట చెప్పేసి ఆమెతో ఈ మొత్తం 96,50,000 రూపాయలు దఫదఫాలుగా తీసుకొని ఒక హౌస్ కొనిస్తానని చెప్పాడు. వాడు ఎన్ని రోజులు అయినా కూడా హౌస్ కొనిపెట్టడం లేదు. తర్వాత ఈమెకు అనుమానం వచ్చేసి నా డబ్బులు వాపసు ఇమ్మన్నా కూడా వాడు ఇవ్వని పక్షంలో నాలుగు పోలీసు వాడిని అప్రోచ్ అవుతే తర్వాత ఎంక్వైరీలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ యొక్క అక్యూజ్డ్ వచ్చేసి ఏమంది నాగభూషణ్ రావు ఇక్కడ గొంతువానిపాలెము కంచి రోడ్లో మాకు అప్రోచ్ అయిన దొరికాడు. అతన్ని మేము పట్టుకుని విచారించగా ఈ యొక్క 90,60,000 రూపాయలలో వాళ్ళ ఇంట్లో వచ్చేసి ఒక 560 గ్రాములు ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ వర్త్ వచ్చి 25 lakhs అవుతుంది. క్యాష్ వచ్చేసి 25,94,500 రూపీస్ క్యాష్. తర్వాత 5 లక్షల రూపాయలు వేసే ఒక బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్, తర్వాత ఒక స్కూటీ 90,000 రూపాయలు విలువగలది, ఒక ఐఫోన్ 76,000 రూపాయలు, మొత్తం వర్త్ వచ్చేసి 60,77,500 రూపాయలు విలువగలవి వారి ఇంట్లో నుంచి స్వాధీనం చేసుకోవడం అయినది. దీంట్లో ఈ యొక్క స్వాధీనం చేసుకోవడంలో ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ సమయంలో ఈ యొక్క కానిస్టేబుల్స్ ఎం రామారావు, వి సంతోష్, సిహెచ్ బంగారాజు మరియు గాజువాక ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు గారు, తర్వాత ఈ యొక్క గణేష్ గారు ఎస్ఐ అందరూ చాకచక్యంగా వ్యవహరించేసి ఈ యొక్క అక్యూజ్డ్ పర్సన్ పట్టుకోవడము, తర్వాత ఈ యొక్క మొత్తం అంత ఈ మోసం చేసి అతను డబ్బులు తీసుకున్న ఈ వస్తువులు కొన్న అన్నిటినీ స్వాధీనం చేసుకోవడం అయినది. వీళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో మేము ప్రవేశపెడతాము. తర్వాత పోలీస్ కస్టడీ తీసుకొని రిమైనింగ్ బ్యాలెన్స్
అయోధ్యలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడుతున్న శ్రీరామ మందిర నిర్మాణానికి నిర్మాణ నిధి సమర్పణ ఉద్యమంలో భాగంగా తలపెట్టిన ఈ మహత్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ పాల్గొని గాజువాక బస్ డిపో వద్ద ఉన్న విజయదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అయోధ్య శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణ నిధి సమర్పణ ఉద్యమంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ పారిశ్రామిక ప్రాంతం గాజువాకలో శోభాయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ కులాలకు, మతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా మనమందరం అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విశ్వ హిందూ పరిషత్, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గాజువాక నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు పర్యవేక్షణలో గాజువాక డిపో దగ్గర ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి గుడి దగ్గరకు చేరుకొని కొత్త గాజువాక, పాత గాజువాక, వంటిల్లు, శ్రీకృష్ణదేవరాయల కూడలి, జగ్గు సెంటర్, తహసీల్దార్ ఆఫీసు, కోర్మన్నపాలెం, దువ్వాడ మీదుగా వెళ్లి టౌన్షిప్ త్రిశక్తి ఆలయం వరకు కొనసాగిన ఈ యాత్రలో పార్టీ ముఖ్య నాయకులు ఇంద్రసేనారెడ్డి, సెరసపల్లి నోకరాజు, బాటా శ్రీను, జీలకర్ర రమణ, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధిక సంఖ్యలో మహిళలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. విశాఖ జిల్లా ఎస్రాయవరం మండలం పెనుగొల్లు గ్రామ శివారులో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ శ్రేణులతో తెలుగుదేశం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత సమావేశం నిర్వహించారు. ముందుగా సర్పంచ్ ఎన్నికలకు గాను ఆయా ఊర్ల నాయకులతో ఎలా ప్రజల్లో స్థానం పెరగాలో వ్యూహరచన చేశారు. తదనంతరం అనిత మీడియాతో మాట్లాడుతూ సంక్షేమ పథకాలు, నవరత్నాలు 18 నెలల్లోకి పూర్తి చేశామంటున్నారు. మరి సర్పంచ్ ఎన్నికలకు ఎందుకు భయపడుతున్నారంటూ వైఎస్ఆర్ పార్టీని సూటిగా ప్రశ్నించారు. కరోనా అంటున్నారు. మరి మీ నాయకులు కరోనా టైంలో మీటింగులు పెట్టలేదా? అప్పుడు లేని కరోనా భయం ఇప్పుడు పూర్తిగా తగ్గుముఖం పట్టిన తర్వాత ఎలక్షన్ ఎందుకు భయపడుతున్నారు? రాజ్యాంగ సంక్షోభ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహార శైలి కనిపిస్తూ ఉందని చెప్పడానికి నిదర్శనం ఒక రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ జారీ చేసిన ఆదేశాలను పక్కన పెట్టడమే కాకుండా కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించి ముందుకు వెళ్లడం మనం గమనిస్తున్నాం. మీకు ఎలక్షన్ అంటే భయమా? నిమ్మగడ్డ రమేష్ అంటే భయమా? మీరు ఎలక్షన్ అంటే భయపడుతున్నారంటే మీకు ప్రజల్లో వ్యతిరేకత ఉందనే కదా అంటూ వైఎస్ఆర్ ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వినోద్ రాజు, ఎస్రాయవరం తెలుగుదేశం పార్టీ మండల ప్రెసిడెంట్ నల్లపనేని వెంకటరాజు తదితర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మనందరికీ తెలుసు, అంటే ఒక రాజ్యాంగ సంక్షోభం దిశగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాలూకు వ్యవహార శైలి కనిపిస్తుందని చెప్పడానికి ఒక ఎలక్షన్ కమిషన్ తాలూకు ఆదేశాలను కూడా పక్కన పెట్టడమే కాకుండా ఒక కోర్టు ఆదేశించిన ఆదేశాలను కూడా ధిక్కరించి ఈరోజు ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే నేను ఒకటే అడుగుతున్నాను, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తాలూకు అందులో ముఖ్యమంత్రికి, మంత్రులకి, ఎమ్మెల్యేలకు కూడా నేను అడుగుతున్నాను. 18 నెలల కాలంలో 95% మేనిఫెస్టోలో అన్నీ చేసేసామని చెప్పి రొగల్బాలు పలుకుతున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఎందుకు ఈరోజు ఎలక్షన్కి వెళ్ళడానికి ఎందుకు భయపడుతున్నారు? ఒక పంచాయతీ ఎలక్షన్కి వెళ్ళడానికి ఎందుకు భయపడుతున్నారో సమాధానం చెప్తారు. మీకు భయం ఎలక్షన్కి వెళ్ళడానికి భయమా? నిమ్మగడ్డ రమేష్ గారి గురించి భయం అంటే ఇక్కడ మీకు అర్థం చేసుకుంటే ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే వీళ్ళు అధికారంలో ఉండి ఎలక్షన్కి వెళ్ళలేకపోతున్నారంటే వీళ్ళు ప్రజల్లో ఏదైనా వ్యతిరేకత ఉన్నది అని భావించుకుంటున్నారా? లేదంటే ఒక నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అనే ఒక వ్యక్తి గురించి ఒక రాజ్యాంగ సంక్షోభానికి తెరతీసే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. అంటే వీళ్ళ తాలూకు ఇగో ప్రాబ్లమ్స్కి, వీళ్ళ తాలూకు ప్రెస్టేజ్ ఇష్యూస్కి ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు ఒక హైకోర్టు పక్క నుంచి మాట్లాడతారు. మన సింగిల్ జడ్జి బెంచ్లో సింగిల్ బెంచ్ మనకి తీర్పు ఇచ్చినప్పుడు ఇదే వైఎస్ఆర్సీపీ నాయకులు, ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ పైక్రోపేట ఎమ్మెల్యే కూడా ఏం మాట్లాడారు? ఆ రోజు ఇగో తీర్పు ఇలా వచ్చింది, సో ఎలక్షన్ కమిషనర్ని రాజీనామా చేయమనండి అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఈరోజు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుకి ఎందుకు తలపడలేదు? అంటే వాళ్ళకి అనుకూలంగా వచ్చినప్పుడు ఒకలాగా స్పందిస్తారు, వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చినప్పుడు కోర్టుల మీద తిరిగి వాళ్ళు కామెంట్ చేసే పరిస్థితి ఈరోజు వస్తుంది. జేడీ ఫౌండేషన్, గోపాలపట్నం గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో
శ్రీ పిన్నమనేని నాగయ్య గారి జ్ఞాపకార్థం పిన్నమనేని ఫంక్షన్ హాల్, గోపాలపట్నం బంక్ జంక్షన్లో సామాజిక సేవకుల ఆత్మీయ కలయిక అనే కార్యక్రమం జరిగింది. నగరంలో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వ్యక్తులను ఈ సందర్భంగా సన్మానించడం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వివిధ సంఘాలు అన్ని ఏకతాటిపైకి రావటం అభినందనీయమన్నారు. ఈ విధంగా అందరూ కలిసి భవిష్యత్తులో ఉమ్మడిగా సమాజానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్వాసంవేద్యానంద శ్రీ పోతిరెడ్డి శ్రీనివాసరావు, పిన్నమనేని శ్రీనివాస్, వివిధ సంఘాల ప్రతినిధులు, జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. అలాగే ఇచ్చిన బ్యాగ్ ఇంట్లో పెట్టకుండా కంపల్సరిగా మార్కెట్కి ఇదే బ్యాగ్ వాడండి. మీరు ఎక్కడికి వెళ్ళి ఈ బ్యాగ్ క్యారీ చేయండి. ప్లాస్టిక్ నిర్మూలిద్దాం, ప్రకృతిని కాపాడుకుందాం. కానీ కరోనా వచ్చి 4% జరిగింది. చాలా చేయడం ఇవన్నీ కూడా ఆలోచించుకుంటే బియాండ్ మన ఆలోచనకు పైకి వెళతాయి ఇక్కడ. కాబట్టి అటువంటి ఆలోచనల వాళ్ళందరినీ కూడా ఒక చోటి పెడితే ఏమవుతుందంటే కొత్త విషయాలు నేర్చుకుంటాం. ఈరోజు ఈ 2-3 గంటల కార్యక్రమంలో నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. అంటే ఈ సమాజంలో ఏ విధంగా మీరు చేస్తున్నారన్న దాన్ని కూడా ఆలోచించాను. దీనికి పార్శ్వభూమి ఎలా ఉందంటే 2006వ సంవత్సరంలో నేను ఇక్కడ హైదరాబాద్లో పనిచేస్తున్నప్పుడు మేలు కలయిక అని ఒకసారి ఇలాగే అందరూ ఎన్జిఓలని ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఆ రోజు అందరం మాట్లాడతాం. చాలా మంది ఎన్జిఓలు మాట్లాడారు. కానీ విశాఖ ఎన్ఏడి ఫ్లైఓవర్పై లారీ ఢీకొని ఒక వ్యక్తి దుర్మరణం చెందారు. బ్రిడ్జ్పై పెయింటింగ్ పనులు నిర్వహిస్తున్న సూపర్వైజర్ని గాజువాక నుంచి మదిలిపాలెం వైపు వెళ్తున్న లారీ సుమారు 100 మీటర్లు లాక్కొని వెళ్ళిపోయింది. లారీ చక్రాల కింద ఇరుక్కున్న మురళి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. క్రేన్ సహాయంతో లారీని తొలగించి చక్రాల మధ్యనున్న మురళి మృతదేహాన్ని తీసి పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కి తరలించారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఎయిర్పోర్ట్ పోలీసులు. శివ నువ్వు అక్కడ ఆపోజిట్లో పంపించేసావా? అక్కడ వంట సైడ్ పంపించేవా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దాసోహమై రైతులకు తీవ్ర అన్యాయం చేస్తోందని జేఎన్యూ ఢిల్లీ ఎస్ఎఫ్ఐ అధ్యక్షురాలు ఆయుషి ఘోష్ ధ్వజమెత్తారు. వెంగయ్య మృతికి తాను కారణం కాదని జనసేన నేతల ఆరోపణలో వాస్తవం లేదని గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. అరకులోయ సందర్శనకు వచ్చిన పర్యాటకుల్లో 4 యువకులు నకిలీ గన్తో హల్చల్ చేశారు. స్థానికంగా ఓ దుకాణదారు తలకు ఎక్కుపెట్టి బెదిరించేందుకు ప్రయత్నం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వెల్లడించడంతో విశాఖ జిల్లా సబ్బవరం మండలంలో అధికారులు ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.